సోదరీ సోదరులారా, బాగున్నారా? క్రీస్తునందు అనుదినము ఆనందిస్తున్నారా? బైబిల్ సందేశాలు మనకు అర్థం కావాలంటే బైబిల్ గ్రంథకర్త అయిన దేవుణ్ణి మనం వ్యక్తిగతంగా ఎరిగి ఉండాలి. ఆయనతో మనకు వ్యక్తిగత సంబంధము, సహవాసము ఉండాలి. ఆయనను ప్రేమించాలి. అప్పుడు బైబిలు దేవుని వాక్యమై మనతో, మనలో ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడుతుంది. కీర్తనలు 25:14 యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియచేస్తాడు. దేవుడు తన స్నేహితులకు రహస్యాలు చెప్తాడు. న్యాయవిధులను బట్టి వారిని నడిపిస్తాడు. తన మార్గమును దీనులకు నేర్పుతాడు. అంతేకాదు, పరిశుద్ధాత్మ మనలను సర్వసత్యములోకి నడుపుతాడు.